మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. త్వరలో వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ ఎక్స్రే స్కానింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మండల పరిధిలోని రోగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పీహెచ్సీలో ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే పరిష్కరించి పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తోఫ్రాన్ ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శిరీష, డిప్యూటీ కార్యాలయ సిబ్బంది, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. నేనేమంటున్నాను అలా అనుకుంటే మిగతా పెడతారు. ఇప్పుడు చూడండి మీ రిపోర్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా నాకు క్లియర్గా చెప్పండి, ఎంతమంది డిస్ట్రిక్ట్ లో పెట్టిన రిపోర్ట్ని చూస్తున్నారు, కంపేర్ చేసుకుంటున్నారు, వాళ్ళగా చేయగలిగారు. గట్టిగా మాట్లాడు, వాళ్ళు కూడా మీ తోటలు కదా పర్వాలేదు కాదు, మాట్లాడు, గట్టిగా మాట్లాడు. బ్లీడింగ్ ఎక్కువైతుందా, రోజుకి ఎన్ని ప్యాడ్స్ మారుతున్నాను, ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువైతే స్మెల్ ఏమైనా వస్తుందా, ఎప్పుడైనా ఫీవర్ కానీ ఏమన్నా వామిటింగ్స్ కానీ ఏమన్నా అనిపిస్తుంది, తల్లికి బిడ్డకి పాలు సరిపోతున్నాయి, ఎన్నిసార్లు ఇస్తున్నారు, వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఏదో పోతున్నావు గుడ్డిగా అక్కడ ఇంతమంది వస్తే ఇస్తున్నారు. రాష్ట్రం టోటల్లీ రాష్ట్రం మీద డిపెండ్ అయింది. అవునా కాదా? ఓపీవీ 3 63% అంటే 40% చిల్లరికి మీరు ఓపీవీ 3 ఇవ్వలేదనా, లేకపోతే మళ్ళీ ఇదే ప్రాబ్లమా? చెప్పండి, ఏంటని చెప్పండి, కొంచెం ఎందుకు ఇవ్వలేదు? మరి ఎందుకు 100% అవుతుంది? యాజ్ పర్ బ్యూటీ వ్యాక్సిన్ ఒక్కొక్కరు 60% ఉన్నారు, 65% ఉన్నారు. నువ్వు టైంకి రావట్లేదు, వాళ్ళు టైం ఫాలో కొడితే వాళ్ళ చెప్పండి. సరే అమ్మ, మీరు ఒకసారి డాష్ బోర్డ్ చూసేయండి, మీ ముగ్గురు డాష్ బోర్డ్ చూసేయండి. అంటే చాలా చాలా తక్కువ ఉన్న దగ్గర ఫాలో ట్రైనింగ్. సో ఇప్పుడు స్క్రీనింగ్ అనేది ఏం మీరు చూస్ చేసుకోండి. డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ఫాలోఅప్ మొత్తం మీ ఎమ్మెల్యేస్దే మరి ఉండాలి కదమ్మా. 85% ఎక్కువ ఉండాలి కదా. స్క్రీనింగ్ వాళ్ళు చూసుకుంటారు. మీరు డయాగ్నోసిస్ ఫాలోఅప్ వాళ్ళది ఏ నెలది రాలేదు, అంతకంటే ముందు నుంచి అమ్మ అంటే ఏప్రిల్ సేమ్ సిచ్యువేషన్ సార్. నేను ఒకటి బ్యాచ్ వేరే ఉండిందంట, మిగతా వాళ్ళందరూ ఒక బ్యాచ్. అది మార్చుకోమంటే అన్ని కరెక్ట్ అయ్యి ఉంటాయి. ఒకవేళ మిగతా పిఎస్సీలలో కూడా అలానే రావాలి కదా. ఇప్పుడు నేను మీకు ఓపెన్గా చూపిస్తున్నాను. ఇందులో 1 2 3 4 5 6 పిఎస్సీలు తప్ప మిగతా వాళ్ళందరూ మొత్తం ఫుల్ ఇచ్చారు. మరి వాళ్ళు ఎలా ఇచ్చగలిగారు? మీరు మీ యొక్క పిఎస్సీ రిపోర్ట్లో పెడతాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న పిఎస్సీలలో ఆల్మోస్ట్ 24లో మీరు అనేది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా, బాగా కరెక్ట్ చెప్పారు. అయితే నేనేమంటున్నానంటే మరి మిగతా వాళ్ళకి ఎలా ఇవ్వగలిగారు? ఐఎఫ్ఐ ట్యాబ్లెట్స్ ఎలా తీసుకున్నారు, వాళ్ళు ఎలా అప్డేట్ చేశారు ఆన్లైన్లో, మీరేం చేయలేకపోతున్నారు? డాక్టర్ గణేశ్వర్ డిఎంహెచ్ఓ మెదక్. ఈరోజు మన ఎదుట్లో మెయిన్లీ ఏంటంటే మనము మొబైల్ ఎక్స్రే స్క్రీనింగ్ క్యాంప్ ఇక్కడ పెట్టుకోవాలని నిర్ణయించడం జరిగింది. దాని పరంగా ఇక్కడ మనకు ఆల్ ప్రోగ్రామ్స్ మీద మన మెడికల్ ఆఫీసర్, ఎమ్మెల్యేస్పీస్, సూపర్వైజర్స్, అలాగే ఏఎన్ఎంస్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మనం ఏంటంటే మన ఈ ఎక్స్రే పరంగా, మొబైల్ ఎక్స్రే పరంగా మనము ఈ ఎల్దుర్తిలో ముఖ్యంగా వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే టీబీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, తర్వాత క్యాన్సర్, డయాలసిస్ ఉన్న పేషెంట్లు ముఖ్యంగా వాళ్ళని ఒక డేట్ డిసైడ్ చేసి ఇక్కడ పిలిపించుకొని వాళ్ళకి మొబైల్ ఎక్స్రే టార్గెట్ 100 to 200 చొప్పున గ్రాండ్ సక్సెస్ చేయాలని అనుకుంటున్నాము. తర్వాత ఇంకేంటంటే సీజనల్ డిసీజ్ గురించి కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది.
మన ఎల్దుర్తిల పరంగా చూస్తే మాత్రం మొత్తం వైరల్ ఫీవర్స్ ఉన్నాయి తప్ప మన డెంగ్యూ కేసులు అయితే ఎటువంటి లేవు. అలాగే మలేరియా కూడా కేసులు 0 ఉన్నాయి. తర్వాత ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మనకి స్టాఫ్ కొద్దిగా తక్కువ ఉన్నమాట నిజమే. మనకి ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది బ్యాన్ ఉంది. సో ఆ రిక్రూట్మెంట్ ఒకటి లిఫ్ట్ అయితే మనకు 2 సబ్ సెంటర్స్ ఖాళీగా ఉన్నాయి. అవి కూడా ఫిల్అప్ చేసి మనం ఎల్దుర్తిలో ఎటువంటి వేకెంట్ లేకుండా